బీసీ మీద జరిగిన స్కామ్ ఏది? తిరుపతిలో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2026 ను మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం కీలకమని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ బలోపేతమైతే భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఇలాంటి ఎక్స్పోలతో ప్రజలకు ప్రాపర్టీ కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు, వడ్డీ రేట్లపై అవగాహన పెరుగుతుందని మంత్రి చెప్పారు. రేరాతో సొసైటీ రేరాలో ఇదైనా ఉన్నాయి తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయినది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతోమందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు అవుతాయి. అంతేకాకుండా ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మనం సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు అని వారు ఒక గైడ్ చేసి వారితో డిస్కస్ చేసి వారి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయమంటే నేను అనేక దఫాలతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ అంటే రేరాతో సొసైటీ రేరాలో ఇదైనా ఉన్నాయి తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయినది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితే ఇంటింటికి